హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ప్రాధాన్యతలు ఏంటో ఈపాటికే అర్థమైపోయింది. 7 నెలల పాలనా కాలం ముగిసిన తర్వాత కూడా ఏం జరుగుతుందన్నది ప్రజలకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇకపోతే అసలు విషయానికి వస్తే అమరావతికి కూటమి సర్కారు ఎంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే 7 నెలలు గడిచిన అమరావతిని పట్టాలెక్కించేందుకు ఇంకా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడమే జరుగుతోంది అక్కడ. మొన్నటిదాకా అంటే బాబు గారి ప్రమాణ స్వీకారానికంటే ముందే అమరావతిలో రాజధాని టూర్ వేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక గతంలో నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన ప్లేస్కి వెళ్ళి అక్కడ మొక్కి ఇక ఆ షోలన్నీ కూడా మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం నీట మూలిన సంగతి బయటకు రానియకుండా మొన్నటిదాకా బుడమేరు ముంపు, తర్వాత కృష్ణ వరద పోటెత్తడంతో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దానికి అంటే అసలు ఆ శాశ్వత సెక్రటేరియట్తో సహా మిగతా నివాస భవనాలన్నీ కూడా పనికొస్తాయా లేదా అని ఐఐటి మద్రాస్ వాళ్ళతో సర్వేలు కూడా చేయించిన పరిస్థితి చూసినాం కదా. ఇప్పటికీ స్టిల్ అంటే నిన్న మొన్న బయటపడ్డ కొన్ని వీడియోలు ఏం చెప్తా ఉన్నాయంటే అమరావతిలో నీళ్ళని ఎత్తిపోస్తున్న పరిస్థితి ఇంకా కనిపిస్తూ ఉందన్నమాట. దీనికి ఇంతోటి రాజధానికి ఇక 60,000 కోట్లని ఇప్పటికీ ఒక ఆయన అనౌన్స్ చేస్తాడు. సిఆర్డిఏ కింద పనులు మొదలు పెట్టాలని చెప్పి ఆమె ఎవరు శ్రీదేవి మేడం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక దీని చుట్టూ ఇదిగో ఇది శాశ్వత సెక్రటేరియట్ భవనం అనమాట. ఇప్పటికీ ఆ నీళ్లు తోడిపోసే కార్యక్రమమే జరుగుతూ ఉంది. అంతకుముందేమో జంగిల్ క్లియరెన్స్ కోసం 39 కోట్లు ఖర్చు పెట్టిన ది గ్రేట్ విజనరీ ప్రభుత్వం అనమాట బాబు గారిది. సో ఇట్లాంటి ప్రాంతానికి పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎన్ఆర్ఐలకు పిలుపునిస్తూ ఉన్నారు. ఇదంతా షో ఆఫ్ అనమాట. ఇంకా దీనికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వడం, ప్రతి 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఫ్లోట్ చేయడం. అసలు ఆ డబ్బులన్నీ ఎవరు కడతారో ఆ ప్రజాధనాన్ని వసూలు చేసి వాటన్నిటికీ వడ్డీల రూపంలో కట్టేదానికే ఎంత పెద్ద ఎత్తున వసూలు చేస్తారో తెలియని భయం ఏర్పడింది అనమాట. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇక రాష్ట్రం మొత్తాన్ని దివాలా వేయించేలాగా, మొత్తం స్టేట్ బడ్జెట్ మొత్తాన్ని పక్కదారి పట్టించేలాగా ఇదిగో ఇట్లా ఖర్చు పెడతా ఉన్నారు అనమాట. ఈ నీళ్ళు ఎత్తిపోయేదానికి ఆ జంగిల్ క్లియరెన్స్కే హారతి కర్పూరం అయిపోతా ఉందన్నమాట స్టేట్ బడ్జెట్ అంతా. సో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. మొన్నటిదాకా వైజాగ్లో ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తీసుకొచ్చి మంగళగిరి కేంద్రంగా ఇక్కడ ప్రతిష్టాపనకు శ్రీకారం చుట్టారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే కర్నూలులో రాజధాని, న్యాయ రాజధాని అన్నీ కూడా ఇక్కడే కేంద్రీకృతం అవుతున్నాయి అన్నమాట. మొత్తం అంటే రాజధాని అంటే కేవలం అమరావతిని చూపిస్తూ ఇక పెట్టుబడులను ఆకర్షించాలి. 20 లక్షల జాబులు, ఉపాధి, తర్వాత 2047 నాటికి ఎంత బాబుగారు ఎంతో ఫిగర్ చెప్పారు కదా, 58 లక్షలకు పైగా జిఎస్డిపిని పెంచాలి. ఒక్కొక్కరి తలసరి ఆదాయాన్ని పెంచేదాకా వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి ఇక పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు. తీరా చూస్తేనే ఇది పరిస్థితి. ఒకవైపు సంక్షేమాన్ని ఎండబెట్టి విద్యా వైద్యాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పి ఏం పాలన ఇది? సో ఇంతటి దానికి ఈ నీళ్ళనన్నింటినీ డైవర్ట్ చేసేదానికి 4-5 బ్యారేజీలు కట్టాలంట. తర్వాత వాగుల నుంచి వచ్చే నీటన్నింటినీ కూడా కృష్ణా కెనాల్కి డైవర్ట్ చేసేదానికి మరికొన్ని కాలువలు నిర్మించాలి. ఇదంతా మరో కాళేశ్వరం. నేను ఇంతకుముందు నుంచే చెప్తున్నా, మరో కాళేశ్వరం మాదిరిగా అభివృద్ధి అంటేనే అవినీతికి కేంద్రం అనమాట, కేంద్ర బిందువు. సో మరో కాళేశ్వరం తయారవబోతుంది అక్కడ. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుకోకపోతే ఇక ఎన్నడూ కూడా మన హక్కులు, మన మౌలిక వసతులు, పిల్లలకు మెరుగైన విద్యా వైద్యం సౌకర్యాలు ఇవేవి కూడా అందే పరిస్థితి ఉండదు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.